అందరూ ఒక్కటవుతా ఏంటి బాబు గారు అప్పుడే అయిపోయిందా? బాబుగారు ఏంటి శ్రీనివాస్ గారు అప్పుడే బ్యాటరీ అయిపోయినట్టుంది? అప్పుడేం కాదు సూర్య గారు. మరి ఇక్కడున్నారే? జస్ట్ 2 minutes రెస్ట్ సూర్య గారు. ఓకే సూర్య, మనము డాన్స్ చేద్దామా? కుట్లు తల్లి, కుట్లు ఊడుతాయి, జాగ్రత్త. పర్వాలేదా? అంత లేదులే. సూర్య, డాన్స్ చేద్దామా? నాకు డాన్స్ చేయటం ఇష్టం ఉండదు. సూర్య, జోక్ చేయకు. నిజం. అదేంటి? ఇష్టం ఉండదు. కమ్ ఆన్ సూర్య. వద్దన్నప్పుడు వదిలే, ఇరిటేట్ చేయకు. ఓకే సూర్య, మరి నీకేమంటే ఇష్టం? ఇలాంటి చోట అన్నయ్యకి పానీపూరి అంటే బాగా ఇష్టం. ఏంటి? పానీపూరియా? వాటర్తో పూరి ఎవరైనా తింటారా? డోంట్ బ్లఫ్ మీ, ఓకే? ఏంటన్నయ్య నీ ఇష్టాన్ని గౌరవించకుండా చీప్గా తీసి పడేస్తుంది? ఇలాంటి వాళ్ళతో నీకు పెళ్ళైతే. హలో చంద్ర. ఏంటి హలో? అన్నయ్య లైక్ చేసే వాటిని నువ్వు డిస్లైక్ చేస్తే అన్నయ్య ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అసలు ఇప్పటి వరకు అన్నయ్య ఇష్టాలేంటో నీకు తెలీదా? తెలుసు. తెలీదని నీకు చెప్పానా? తెలుసు. ఏం తెలుసు? సూర్య గురించి అన్నీ తెలుసు. సూర్య లవ్స్ పానీపూరి. ఐ నో. సూర్య, పానీపూరి తిందాంరా. హలో, పానీపూరి బండి ఇటువైపు ఉంది. మాకు తెలుసులే. ఏంటి మమ్మల్ని పిలవా? పిలిస్తేనే ఇక్కడికి వచ్చారా? కాదు కదా. ఎలాగో తోకల్లాగా వెనకాలే వస్తారు. ఇక పిలవడం దేనికి? కమ్ సూర్య, కమ్. చంద్ర, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సూర్య బిహేవియర్ ఏంటి తేడాగా ఉంది? ఆవిడగారు రమ్మంటే వెళ్ళిపోవడమేనా? ఆవిడ మాటే వింటున్నాడు, ఆవిడ చెప్పిందే చేస్తున్నాడు. అలాంటిది ఏం లేదు ఫ్రెండ్. నెమ్మదిగా మాట్లాడు ఫ్రెండ్. ఎవరైనా వింటే మనం ఏదో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటారు. ఆవిడ గారి విషయంలో అలర్ట్ గా ఉండాలి. నాకేదో డౌట్ కొడుతుంది. అవును, ఈ ఏరియాలోనే కదా అభి ఉన్న హాస్పిటల్ ఉంది. ఆవిడ గారు దాండియా ఆడడానికి రాలేదు. కరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరున్న లొకేషనే సెలెక్ట్ చేసుకుందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో అర్థం ఉంది. అది సూర్యకి అర్థం కావట్లేదు. సర్లే ఫ్రెండ్, ఆ అర్థం ఏమున్నా మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా. డోంట్ వరీ, ఓకే? చంద్ర, రా ఫ్రెండ్, పానీపూరి తిందాం పద. ఏ చంద్ర, కమ్ సూర్య, కమ్. బాబు, అందరికి పానీపూరి ఇవ్వు. సూర్య, ఏంటిది ఇంత చిన్నగా రౌండ్ రౌండ్ గా ఉన్నాయి? వీటిని మీరు ఎప్పుడూ చూడలేదా సామాన్య గారు? నేనుండేది అమెరికా.
అనకాపల్లిలో ఉండే వాళ్ళకు కూడా పానీపూరి గురించి బాగా తెలుసు. నేను చెప్పేది అదే. నేనుండేది అమెరికా అయినా పానీపూరి గురించి తెలుసుకున్నాను. దేనికి? సూర్యకి ఇష్టం కాబట్టి. ఏ సూర్య, నీకు ఇవంటే చాలా ఇష్టం కదూ? పర్లేదు, చెప్పకుండానే కనిపెట్టేశా. అవును, పూరి ఓకే, మరి పానీ? అదిగో కాసేపు ఆగమంటే వచ్చేసావే. మనం కూడా తినేసి వెళ్దాం, ఉండు ఫ్రెండ్. అవును, ఇవెలా తింటారు సూర్య? ఈ పూరి ఆ పానీ ఎలా కలుపుతారు సూర్య? నేను చూపిస్తాను. పక్కన ఇప్పుడు ఈ పూరిని తీసుకుని బొటన వేలుతో మధ్యలో నొక్కి, ఇదిగో ఎక్కడుంది ఇది? ఫస్ట్ బఠానీ వేసి ఈ చింతపండు నీటిలో ముంచి, ఇప్పుడు దీన్ని ఇలా నోటిదాకా తీసుకొచ్చి ఆ తర్వాత ఇలా నోట్లో వేసుకుని మింగే. ఓకే సూర్య, నేను తింటాను. ఆ? ఆ? తింటావా? అలాగే తిను. ఊరికే ఒక్క ప్లేట్ తినడం కాదు సామాన్య గారు, సూర్యతో పోటీ పడి తినాలి. నేను ఇంతవరకు దీన్ని టేస్టే చేయలేదు. ఫస్ట్ టైం సూర్యతో పోటీ అంటే ఇట్స్ డిఫికల్ట్. కష్టమే. అన్నయ్య పానీపూరి తినడంలో కింగ్. నిమిషానికి 30-40 తినేస్తాడు తెలుసా? పానీపూరి పెట్టేవాడికి ఓపిక ఉండాలి కానీ 60 కూడా తినేస్తాడు. సామాన్య అన్నయ్యని పోటీలో ఓడిస్తే గనక చెప్పింది చేస్తాడు, అడిగింది ఇస్తాడు. నిజమా? నిజం. కాకపోతే ఇంతవరకు అన్నయ్యని ఓడించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు ఓడించగలిగితే ఇక నీ మాటకి అన్నయ్య ఎదురు చెప్పడు. నువ్వు చెప్పిందే చట్టం, నువ్వు చేసిందే న్యాయం. ఓకే, అయితే ఈ కాంటెస్ట్ కి నేను రెడీ. నేను రెడీ. ఏంటి ఫ్రెండ్, నేను సామాన్య ఆట పడించడానికి ఇలా చెప్పాను, నువ్వేంటి సీరియస్ తీసుకున్నావు? నేను ఇందాకటి నుంచి సీరియస్ గా చెప్తున్నాను, వింటున్నావా? ఇవిడి గారు ఖచ్చితంగా ఏదో ప్లాన్ మీదే వచ్చింది. చూస్తూ ఉండు. పానీపూరి తిని కడుపున పుట్టినట్టు డ్రామా ఆడి అభి ఉన్న హాస్పిటల్లో చేరుతా అంటుంది. ఏమైంది ఫ్రెండ్, ఎప్పుడు లేని కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు? అయ్యింది నాకు కాదు, నీకు, మీ అన్నయ్యకి. మీరే కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు. హే సమంత, పోటీ అన్నా మరేంటి అలా సైలెంట్ గా నిలబడిపోయావు? వస్తున్నా. కమాన్ రా. ఇక్కడే ఉండి చూడు, నేను చెప్పింది జరుగుతుంది. Come on, come on, come on, come on, come on.
కాదు. వద్దు, ఇక నా వల్ల కాదు. నేను తినలేను. అయితే ఓడిపోయాను ఒప్పుకో. ఒప్పుకుంటాను. నేను ఓడిపోయాను. నా స్టమక్ అంతా అప్సెట్గా ఉంది. నేను వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి. అమ్మో, నా స్టమక్ కూడా అప్సెట్ గా ఉంది. నేను వెళ్ళాలి. అమ్మయ్యా, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని వేషాలు వేయాల్సి వచ్చిందో. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? సూర్య, ది ముందు నువ్వురా. అది కాదు సూర్య. రా. సూర్య, బేబీ, నేను నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ఇప్పుడే వాళ్లకు బిస్కెట్ వేసి బయటకొచ్చాను. వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. బేబీ, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏమైంది మామ్? నన్ను అడగకూడని క్వశ్చన్ అడుగుతున్నావు. ఏం లేదు, నాకు కొంచెం కంగారుగా ఉంది. డోంట్ వరీ, వెళ్తుంది సామాన్య. ధైర్యంగా ఉండు. సూర్య, నేను చెప్పింది అసలు వినవేంటి? ఆ సామాన్య. శామ్, నీకు డాన్స్ వచ్చు కదా? బా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఆ సామాన్య మనకేదో ప్రాబ్లం తెచ్చేలా ఉంది. నాకు తెలిసి ఆ సామాన్య వాష్రూమ్లో లేదు. అక్కడ లేకపోతే ఏంటి, ఇక్కడ కూడా లేదు కదా. నువ్వు టెన్షన్ పట్టం మానేసి నాకు డాన్స్ నేర్పించు. అరే, ఇదిగో అక్క స్టిక్స్ కూడా తీసుకొచ్చింది. ఇక నువ్వు నేర్పడమే బ్యాలెన్స్. నీకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కదా? ఇష్టం ఉండదు అంటే రాదు కాబట్టి. నువ్వు నేర్పావంటే ఇష్టం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి డాన్స్ చేయొచ్చు. అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడుతున్న మాటలకి అసలు లింకే లేదు. అర్థం చేస్తున్నావు, అర్థం కావట్లేదు. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. కమాన్ శామ్, తీసుకో. తీసుకో. సరే, గుడ్. ఇటు తిరుగు. ముందు ఇలా పట్టుకో. ఇదిగో ఇటువైపు 1, అటువైపు 2, మరి పైకి 3. 1, 2, 3. 1, 2, 3.
మలుపు మలుపులో కాచుకొంది నీ కోసం ఆరమరి చేరదాగు చిక్కితే నిన్ను పంపు కైలాసం వాట్ మామ్? వాట్ హ్యాపెండ్ బేబీ? ఇక్కడ నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉంది. ఇక్కడ నాకు అలాగే ఉంది. ఏం జరిగింది? అభి రూమ్ లో లేడు. వాట్? ఎస్ మామ్, డిశ్చార్జ్ చేశారనుకుంటాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బేబీ? అలా అయి ఉండదు. డిడ్ యూ సర్చ్ ఎవ్రీవేర్ ప్రాపర్లీ? ఐ డోంట్ నో మామ్, ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. నా మైండ్ ఏం పనిచేయట్లేదు. నాకు ఇక్కడ బాడీనే పని చేయట్లేదు. I'll call you back, ma'am. అయ్యో, పేషెంట్ లేడేంటి? సిస్టర్, పేషెంట్ ఎక్కడా?